నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్। బంగ్లాదేశ్లో దారుణాలు రోజురోజుకి పెరిగిపోతూ ఉన్నాయి। ఎప్పుడు హిందువులను టార్గెట్ చేస్తారో దాడి చేసి చంపేస్తారోనని భయపడుతూ బతుకుతూ ఉన్నారు। ఇక ఇళ్ల నుండి బయటకు వచ్చినప్పుడు హిందువులకు కనీస రక్షణ లేకుండా పోయింది। అందుకే హిందువులు బయటకు వచ్చే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఇస్కాన్ ప్రతినిధులు చెప్తున్నారు। అన్నిటికంటే ముఖ్యంగా హిందువులు తాము హిందువులనే విషయాన్ని ఇంటికే పరిమితం చేయాలని సూచిస్తూ ఉన్నారు। బయటకు వచ్చే సమయంలో బొట్టు పెట్టుకొని కనిపించకూడవద్దని, కాషాయ వస్త్రాలు ధరించకండని చెప్తున్నారు। హిందువు అని తెలిసిందంటే బయటి వ్యక్తుల చేతుల్లో మీ ప్రాణాలు పోయే ప్రమాదం ఉందంటూ బంగ్లాదేశ్లోని హిందువులకు సూచిస్తూ ఉన్నారు। కాషాయ రంగు బట్టలు వేసుకోవడం మానుకోండి, తిలకం తుడుచుకోండి, మీ తలని కప్పుకోండి। హిందువులపై హింసాత్మక దాడులను ఆపడానికి, ప్రాణాలు కాపాడడానికి ఇస్కాన్ కోల్కతా అందిస్తూ ఉన్న సలహా ఇది। హిందూ మైనారిటీలు ఇస్కాన్ సమస్యలను టార్గెట్ చేసి జరుగుతున్న దాడులపై బాధను వ్యక్తం చేశారు ఇస్కాన్ కోల్కతా వైస్ ప్రెసిడెంట్ రాధా రామన్ దాస్। అక్కడి సన్యాసులు హిందువులను కేవలం దేవాలయాలు, ఇళ్లల్లో మాత్రమే సాంప్రదాయాలను ఆచరించాలని సలహా ఇస్తున్నానని, అయితే బయట అడుగు పెట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు। ఈ సంక్షోభ సమయంలో వారు తమను తాము రక్షించుకోవడానికి, దాడులకు దూరంగా ఉండటానికి చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నామన్నారు। బంగ్లాదేశ్లో ఇస్కాన్ సభ్యుడు చిన్మయ్ కృష్ణదాస్ను అరెస్టు చేసినప్పటి నుండి ఇస్కాన్ సన్యాసులపై దాడులు జరుగుతున్నాయి। దేశద్రోహ ఆరోపణలపై బంగ్లాదేశ్లో చిన్మయ్ కృష్ణదాస్ను చిత్రహింసలు పెడుతున్నారు। ఆయనకు మందులు అందించడానికి వెళ్లిన అతని 2 శిష్యులను కూడా అరెస్టు చేశారు। చిన్మయ్ కార్యదర్శి ప్రస్తుతం ఫోన్లో కూడా అందుబాటులో లేరు। చిన్మయ్ కృష్ణదాస్ తరపున కోర్టుకు హాజరు కావాల్సిన పలువురు హిందూ న్యాయవాదులను కొట్టడం, బెదిరించడం వంటి నివేదికలను తాను వింటున్నానని కూడా రాధా రామన్ దాస్ చెప్పారు।